ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరులోని విద్యారణ్యాపురం, ఆర్టీ నగర్, గంగానగర్ ప్రాంతాల్లో ఘనంగా శాకాహార ర్యాలీ. ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యాన సత్సంగం. కామారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ. బెంగళూరు ఆర్టీ నగర్లోని ధ్యాన కేంద్రంలో వసుదైక కుటుంబం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ అలాగే మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ఫ్లకార్డులను చేతబూని ప్రజలకు కరపత్రాలను పంచుతూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా విద్యారణ్యాపురం, ఆర్టీ నగర్, గంగానగర్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. పిరమిడ్ మాస్టర్లు నవీన్, రూపా, సుబ్బనర్సయ్య, నాగలక్ష్మి సహకారంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సురేంద్ర కుమార్, పాండురంగయ్య, విజయలక్ష్మి, మల్లికార్జున, చింతామణి, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అహింసో అహింస అహింస పిరమిడ్ జగత్ की, ज्ञान जगत की, अहिंसा जगत की जय हो। पत्री जी, पत्री जी जय हो, जय हो पत्री जी, पत्री जी जय हो। ఉపాధ్యాయులకు సామర్థ్యాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. పిరమిడ్ మాస్టర్ సుదర్శన్ ధ్యానం ఎలా చేయాలి, ఎంత సమయం ధ్యానం చేయాలి, ధ్యానం చేస్తే మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 80 మంది వరకు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలోని వెంకటేశ్వర ఆలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ పాల్గొని ధ్యాన సాధనపై ధ్యానులకు చక్కటి అవగాహన కల్పించారు. అలాగే ఆత్మ గురించి, తన ధ్యాన అనుభవాల గురించి తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. క్రౌన్
రియల్ ఎస్టేట్ నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యాన సత్సంగం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మజ ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు. అలాగే అంగీకారమే ఆధ్యాత్మికత అనే అంశం గురించి అద్భుతంగా తెలియజేసి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. అనంతరం క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వర్ భాష జ్ఞానదాత పద్మజకు కృతజ్ఞతాపూర్వకంగా పూల మొక్కను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఎస్వి భాస్కర్ రెడ్డితో పాటు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 264వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని చక్కని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఎన్నో జన్మలు ఎత్తితే గాని జ్ఞానవంతుడు కాలేడని తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాలు అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. విదితాని జన్మాని తవతార్జున తాన్యాం వేద సర్వాణి నత్వం వేత్తి పరంతప. అంటే జన్మలు ఎత్తితే గాని జ్ఞానవంతుడు కాలేడు. ఎన్నో క్లాసులు దాటుకుంటేనే వాడు ఒక పేపరు చదవగలడు. కాబట్టి ఎన్నో జన్మల సాధన ఉండాలి, ధ్యాన సాధన ఉండాలి. ఎన్నో జన్మల గురువుల సేవలు ఉండాలి. ఎన్నో జన్మల గురువుల యొక్క సాంగత్యం ఉండాలి. నీకు జ్ఞానం ఉంటే ఎప్పుడైనా గురువులు వస్తానే నువ్వు ఏవో ఒక డౌట్లు అడుగుతావు. ఎందుకంటే నువ్వు అన్వేషణలో ఉన్నావు. అది ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా అడుగుతుంది. నువ్వు అన్వేషణ చేస్తుంటావు కాబట్టి నీలో జ్ఞానానికి సంబంధించిన డౌట్లు వస్తుంటాయి. అప్పుడు వస్తానే గురువుగారు దీనికి సమాధానం ఏంటి? కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా సంగన్కల్ గ్రామంలో 365 రోజులు 365 మాస్టర్లచే ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి పాల్గొని ధ్యానులకు ధ్యానం ఎలా చేయాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. వనపర్తి జిల్లా గాంధీ చౌక్లోని పాతకోట శివాలయంలో పిరమిడ్ నిర్మాణం కోసం 41 రోజుల అఖండ సామూహిక ధ్యానం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిరమిడ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ ఆనంద్ ప్రసాద్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. పిరమిడ్ పార్టీ గురించి, అలాగే ధ్యానము, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. మాంసాహారులకు ఓటు వేస్తే మనం హింసను ప్రోత్సహించినట్లు అవుతుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ సుంకా లక్ష్మి పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, పిరమిడ్ శక్తి గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. జై
పిఎస్ఎస్ఎం బీబీపేట ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బీబీపేటలో అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ జూన్ 1న నిర్వహించనున్నారు. బీబీపేటలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం నుంచి అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎస్ఎస్ఎం బీబీపేట పిరమిడ్ మాస్టర్లు. కర్నూలు జిల్లా సి బెల్లంగల్ మండలం సంగాల గ్రామంలోని మైత్రి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జూన్ 2-3 తేదీల్లో 2 రోజుల పాటు మహా అవధూత శ్రీ చంద్రశేఖర్ శర్మ 11వ ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న పిప్పల ప్రసాదరావు వారి బృందంచే ఆధ్యాత్మిక సంగీత నాద ధ్యాన కార్యక్రమం నిర్వహించబడును. అలాగే పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ ద్వారకానాథ్చే ఆధ్యాత్మిక బోధన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా విజయవాడ సమీపంలోని తాడేపల్లి మానసరోవరంలో జూన్ 1న ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించనున్నారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. గుంటూరు జిల్లా అరండల్పేటలోని ఆర్య సమాజ్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను జూన్ 1న నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా అలహరి శివ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.